కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. కీర్తన 19:9. యెహోవా యందైన భయము చాలండి. యెహోవా యందైన భయం ఎలాంటిదటండి? పవిత్రమైంది. దేవుని యందు భయం అంటే పవిత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి చెడుదనాన్ని అసహించుకోవటం. ఏమండి, భయం అంటే దయ్యములు కూడా దేవునికి ఏం చేస్తారని నమ్మి వణుకుతున్నాయని రాయబడింది. కానీ అది మారు మనసు అనేది ఉండదు. నమ్మి వణుకుతుంటాయి అంతే. కొందరు దయ్యాల్లా భయపడుతుంటారు కానీ మారు మనసు పొందరు. మారు మనసు చాలా ప్రాముఖ్యం. చాలా మనకు వెరీ ఇంట్రెస్టింగ్. ఎన్నిసార్లు చెప్పుకున్నా దానియేలు గురించి, సద్రాక్ గురించి, మెషాక్ గురించి, అబేద్నెగో గురించి. వారు యవనస్తులు, యవన జీవితంలో ఉన్నారు. యవనంలో ఉన్నప్పుడు ఏదైనా మంచి భోజనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? బిర్యానీ అంటే మంచిదంటే. ఇప్పుడు ఈ బిర్యానీ అన్నా సరే ముందుకు వెళ్ళటం లేదు బండి. ఎందుకంటే ఒకసారి అప్పుడప్పుడు ఆ స్కానింగ్లోకి వెళ్ళి చూసుకుంటుంటే మన బాడీలో ఉన్న పరిస్థితులు అమ్మో అయితే తినకూడదు అనమాట. ఆటోమేటిక్గా నోరు కట్టడిపోతుంది. మంచి టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మంచి భోజనం వస్తే ఇక పటాపట్ ఏదైనా సరే. మంచి యవనస్తులు వీళ్ళు. రాజుగారు తినే భోజనం ముందుకు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడే వదులుతారు. ఒక్కరోజు ప్రార్థన చేసుకుని తినేయండి, అరగలి అని ప్రార్థన చేసుకుని తినేయండి. రాజులు తినే ఆహారం అది వీరు ముందుకు వస్తే మేము అపవిత్రం కాకూడదని మేము ఆకుకూరలు శాకాహారంని మేము కోరుకుంటున్నామని దానియేలు మాట్లాడుతూ వస్తాడు. దేవుని దృష్టికి మేము మరి పాపము చేసిన వారంగా ఉండకూడదని వారు ఆహారం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మా బోధకులు కొందరు ప్రార్థన తిరుపతి లడ్డు తినే పర్లేదు అంటున్నారు. తిరుపతి లడ్డు ఎందుకు రా, మనకి లడ్డుతో గొడవ ఎందుకు? ఆ లడ్డులే ఇక్కడే ఉన్నాయి కదా. ఆ లడ్డు గొడవ ఎందుకు? అది బెల్లమే, అది పంచదారే, ఇది పంచదార, ఇంకంతమంది ఏముంది తీపి తప్ప. దీని మీద పెద్ద డిబేట్లు మళ్ళీ. ఏమండి తిరుపతి లడ్డు తింటారా? ఆ గొడవ ఎందుకు? లడ్డు తినడానికి బోర్డులు ఉన్నాయి కదా, మా రాజమండ్రిలో బోర్డు లడ్డు. అదొక పిచ్చి అంతే. మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోవటం కోసం రాజులు తినే ఆహారాన్ని కూడా వద్దన్నాడు దానియేలు. ఆ స్నేహితులు వద్దన్నారు. చాలా విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నెలకు ఒకసారి ఫ్రెండ్స్తో సరదాగా హాయిగా కొంచెం కొట్టి మూతలు తీయడం తప్పే. నెలకు ఒక్కసారి కదా, నెలకు ఒక్కసారి తాగు విషయం. ఉంటావో పోతావో తెలుపుతావు. నెలకు ఒక్కసారైనా అపవిత్రమే, సంవత్సరానికి ఒక్కసారైనా అపవిత్రమే. ఒక్కసారని ఫ్రెండ్షిప్ పెట్టుకోండి, గుంజి బాణం తీసేస్తారు. ఆ దెబ్బతో నీ పని అయిపోయినట్టు. సరే నేను చెప్పి మాట్లాడు. సో యెహోవా యందలి భయం ఎలాంటిది చెప్పండి? పవిత్రమైనది అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా. నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని యోసేపు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యాకోబు దేవుని భయం లేని చోట ఉన్నాడు, తన కుటుంబం డిస్టర్బ్ అయింది. అబ్రహాము దేవుని భయం లేని చోట ఉండటానికి భయపడ్డాడు. అలాంటి ప్రదేశాలు మంచివి కావాలి. సో మనం ఎక్కడున్నాం, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటున్నాం, ఎలాంటి ప్రజలతో మనం సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. పాపులతో సాంగత్యం వద్దు. చీకటికి వెలుగు పొత్తు లేదు. చివరిగా నేను చాలా విషయాలు ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివేసి మనం ముగించుకున్నాం, టైం అవుతుంది కనుక. ఎందుకంటే మీకు చాలా లిమిటెడ్ ప్రసంగం, అది కూడా మీకు చాలా ఎక్కువే.
3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి లైన్గా చదువుదాం. గట్టిగా చదవండి. రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకలు కాదు, గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసం చేయుదురు. వారు పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కొందరికి వారి కన్నుల ఎదుట ఏం లేదటండి. ఈ రాత్రి ఎలా యోసేపులా ఉన్నావా? అబ్రహాంలా ఉన్నావా? లేకపోతే యాకోబులాగా అజ్ఞానంతో, దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఎక్కడంటే అక్కడ నివాసం చేయటానికి సిద్ధపడుతున్నావా? వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. యెహోవా యందు భయం కలుగుతుంది. చెడుతనం అసహించుకోవటం. దేవుని భయం అంటే 3 మాటలు వెరీ సింపుల్గా చెప్తాను. దేవుని భయం కలిగి ఉండటం అంటే ఆయన యొక్క అధికారానికి గౌరవించడం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? నెంబర్ 1, ఆయన అధికారాన్ని గౌరవించడం. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయన ఆజ్ఞల్ని గైకొనటం. మూడవది, మనము మన నిజ జీవితంలో ఆయన కీర్తిని ప్రచురం చేయడం. ఇది దేవుని భయం కలిగి ఉంటుంది. దేవుడిని మహిమపరచడం. దేవుని భయం లేకుండా, దేవుడికి లోపడకుండా మనం దేవుని ఆశీర్వాదాలను పొందము. కనుక దేవుడైతే కృపగలవాడుగా ఉన్నాడు. దేవుడు చాలా ప్రేమ గలవాడుగా ఉన్నాడు. అందుకనే పిల్లలారా, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దేవుని యందు భయభక్తులు గలవాడిని అని చెప్పుకుంటూ ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్న యోనాలా కాకుండా దేవుని చిత్తం కోసం నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. యాకోబు మొదట పొరపాటు చేసిన తర్వాత మరలా దేవుడు మాట్లాడినప్పుడు బయలుదేరి బేతేలునకి వెళ్ళి అక్కడ దేవునికి మొక్కుబడి చేశాం. కానీ ఈలోపు జరిగిన సంఘటన ఏంటంటే, తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. గల కారణం ఏంటంటే దేవునికి సంపూర్ణంగా విధేయత చూపకపోవడం. కనుక ఈ రాత్రికాల సమయంలో యెహోవా యందు భయం పవిత్రమైనది. కనుక నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని. నేను ఎవరికి కీడు చేసేవాడిని కాదు. కనుక మన మాటలు, మన భాష ఇదంతా కూడా దయగలిగినదిగా, ప్రేమ కలిగినదిగా ఉండాలి. దేవుని బిడ్డలకు తగినటువంటిదిగా ఉండాలి. మనం గొంతుక తెరిస్తే చాపం రాకూడదు. మనం గొంతుక తెరిస్తే కీడు వచనాలు రాకూడదు. దైవ చిత్తానుసారమైన మాటలే మన నోట్లో నుంచి రావాలి. ఆశీర్వాదకరమైన, మేలుకరమైన మాటలు మనము మాట్లాడాలి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.